సిరిసిల్ల అభివృద్ధికి కలిసి పనిచేద్దామన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అవసరమైన నిధులను కేంద్రం నుండి తెస్తానని హామీ ఇచ్చారు. గతంలో తనను ఏ కార్యక్రమాలకు పిలవలేదన్నారు. ఎప్పుడైనా పిలిస్తే ఆ అధికారిపై బదిలీ వేటు వేసేవాళ్లని గుర్తు చేశారు. ఇకపై ప్రజల కోసం అందరం కలిసి పనిచేసి అభివృద్ధి సాధిద్దామన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్లో దివ్యాంగులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉపకరణాలు పంపిణీ చేశారు. సిరిసిల్లలో కబ్జాదారులపై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. మీ వెంట మేము ఉంటామన్నారు. జిల్లాకు నవోదయ స్కూల్ మంజూరు చేస్తామన్నారు. వేములవాడను ప్రసాద్ స్కీమ్ కింద చేర్చబోతున్నామన్నారు. ఈరోజు పదవులో ఉన్న సందర్భంలో మనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన సంకల్పంతో వేమన రాజన్న ఆలయానికి గత ప్రభుత్వం ఇది విమర్శగా చూడకుండా ఏటా 100 కోట్లు ఇస్తామని మీకు కూడా ఇస్తామని ఇవ్వని సందర్భం ఏదైతే ఉంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్తే ఇంచుమించు మొన్నటి బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో 50 కోట్లు పెట్టుకొని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు 76 కోట్ల పైచిలకు డబ్బుతోని ఫౌండేషన్ కూడా మేము వేములవాళ్ళు వేడింది. ఆ రోజు కూడా మీకు రమ్మని ఆహ్వానం అంటే మీకు వీలుగా రాని సందర్భం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా విషయాన్ని తీసుకున్న సందర్భంలో రోడ్డు వెడల్పుకు సంబంధించి కూడా 47 కోట్ల రూపాయలను తెప్పించి దానికి కూడా ఫౌండేషన్ వేసినాం. అన్న సత్రానికి కూడా 35 కోట్లు ఇచ్చిన సందర్భంలో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కానీ లేకపోతే ఇతరత్ర మెరుగైనటువంటి సందర్భం కావాలన్నప్పుడు మీ సాయం తీసుకోవాలని చెప్పాను. జిల్లా కలెక్టర్ గారు మేము కొన్న ప్రభాకర్ గారు కూడా అనుకున్న సందర్భంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రసాద్ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ద్వారా కూడా మీరు కూడా మర్చిపోయిన సందర్భంలో మీరు అడిగినట్టు మీరు ఏదైతే ఉందో ఇవ్వాలని చెప్పిన ఆలోచనతోని సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా విన్నాం. మేము మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా కూడా రాజన్న ఆలయకు వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి ఆలయ విస్తీర్ణ కానీ అన్నదాన సత్రానికి సంబంధించి కానీ మీరు ఇచ్చేటువంటి దాంతో వసతిగా నిర్మాణం చేసుకొని క్యూ లైన్ నిర్మాణం చేసుకొని ఇతరత్ర టూరిజం సంబంధించినటువంటి గుడి అభివృద్ధి చేసుకున్నట్లయితే సుదూర ప్రాంతం వచ్చే భక్తులకు మేలైనటువంటి సేవలు అందించవచ్చు మాట సందర్భంగా నేను తెలియజేస్తూ అనేక సమస్యలతో తలెడుతున్న దివ్యాంగ సమాజం చెప్పాల్సి వస్తుంది. కానీ ఒక్క విషయం ఏంటంటే వాడు ఎక్కడ బాధపడరు, భయపడరు. దివ్యాంగ సమాజం యొక్క గొప్పతనం ఏంటంటే ధైర్యము, మనోబలంతో వాళ్ళ నిత్య జీవితం గడుపుతున్నారు. మనం చేయాల్సిందల్లా వారికి అండగా ఉండడం మాత్రమే మనం చేయాల్సింది. వాళ్ళు ఏం గొప్ప కొత్త కూడా నీతి నిజాయితీ ఉందంటే ఆ సమాజం దగ్గర నీతి నిజాయితీ ఉంటుంది. మరి అటువంటి వాళ్ళని చేరడానికి చేదోడు వాదుడుగా ఉండడానికి ఒక మంచి కార్యక్రమం ఏడీఐపీ వైఎస్ యోజన సంబంధించి అదేవిధంగా లింకు సంస్థలన్నీ కూడా ఈరోజు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 69,54,000 రూపాయలు విలువ చేసినటువంటి 675 పరికరాలను 322 మంది దివ్యాంగ సోదర సోదరిమణులకు వాళ్ళ పరికరాలు ఇవ్వడం చాలా సంతోషం. మంచి కార్యక్రమం ఇది. గతంలో కూడా ఇదే వేములవాడ కేంద్రంలో దాదాపు 2,50,00,000 విలువ చేసినటువంటి 1930 మందికి దివ్యాంగ సోదర సోదరులు కూడా ఇంతమంది గతంలో పరికరాలు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కరీంనగర్లో కూడా సేమ్ క్యాంప్ ఏర్పాటు చేసి దాదాపు 750 నుంచి 1000 మందికి దివ్యాంగ సోదర సోదరులకు కూడా ఈ పరికరాలు గతంలో ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ అన్ని రకాల ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ సమాజం కోసము దాదాపు 100 కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇంతకు సీఎం చెప్పినట్టు రాజకీయాలు ఖచ్చితంగా కలిసి ముందుకు ప్రయత్నం చేయడమే మనందరికీ బాధ్యత. ఇప్పటికైతే మా గౌరవ ఎమ్మెల్యేలు నేనైతే అందరం కలిసి ఉన్నాం. సరే ఒక్కరిద్దరు పోతే అటు దాదాపు పోతుంటారు. దాదాపు ఏదాదా పదా చెప్తుంటారు వాళ్ళు అట్లా ఉంటారు. తీసుకొని మనకు కేంద్ర ప్రభుత్వ అలింకో సంస్థని సంప్రదించడం జరిగింది. వారు కష్టమో నష్టమో వెళ్ళ తీసుకుంటూ పోతున్నాం. దానికి ఏమన్నా లాభం జరిగే పనులు మీరు చేయాలి బండి సంజయ్ గారు. అదేవిధంగా ఇంకొక 50-60 మందికి బండి సంజయ్ గారు మీరు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మంగళారపు రాజేందర్ గారు రాజన్న సిరిసిల్ల దివ్యాంగ గారికి కలెక్టర్ గారి చేతుల మీదుగా మొక్క ధన్యవాదాలండి జరుగుతుంది. మున్సిపల్ చైర్పర్సన్ గారికి గ్రంథాలయ ధన్యవాదాలు సార్.